సింగరేణి సంస్థ బొగ్గు బ్లాక్లను వేలం ద్వారా అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కార్యాలయంలో బొగ్గు బ్లాక్ల వేలాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా బొగ్గు బ్లాక్లను వేలం వేస్తూ ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రాంతానికి గుండెకాయ లాంటి సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని కొప్పుల ఈశ్వర్ అన్నారు. సింగరేణి సంస్థను కాపాడుకునేందుకు అన్ని కార్మిక సంఘాలతో కలిసి పోరాటం ఉధృతం చేస్తామని అన్నారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సులో వివిధ కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో కూడా బెంగళూరు వేదికగా జరిగితే దాన్ని తిప్పికొట్టినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం వేదికగా దీక్షలు చేసి ఎవరైనా కాంట్రాక్ట్ టెండర్లు వేస్తే ఆ బొగ్గు పొరల్లోనే పాతర పెడతామని హెచ్చరిక చేసినటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం నాయకత్వం. మరి ఇలా ఏమైంది? ఇలా ఏం జరుగుతుంది? ఈ యొక్క తెలంగాణ అస్తిత్వం కనుమరుగవుతుంటే ఖనిజ సంపదను ఇలా ప్రైవేట్ గుత్తదారులు తీసుకొని పోతా ఉంటే ఇలా ఉలుకు లేదు, పలుకు లేదు. ఇలా ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వాళ్ళు, ఇలా ట్రేడ్ యూనియన్లలో గెలిచినటువంటి వాళ్ళు వాళ్ళ ఏదో కంటి తుడుపు చర్యలుగా ఈ యొక్క ఉద్యమ కార్యాచరణను తీసుకుంటూ వినతి పత్రాలు ఇచ్చుకుంటూ ఇలా ఎందుకు చేస్తా ఉన్నారు? మరి ఈ టెండరీకరణ అయితే అదే రోజు హైదరాబాద్ కేంద్రంగానే అది జరగకుండా ఆ నోటిఫికేషన్ బీజేపీ ప్రభుత్వం కానీ ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ సింగరేణిని ప్రైవేటీకరణ చేయాలనేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలన్నిటి కూడా ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి తరుణంలో కేంద్రంలో ఒక యాక్ట్ తీసుకొచ్చి మైన్స్ అన్ని కూడా ఒకటొకటిగా ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పాలనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన జరుగుతూ ఉన్నది. దానికి అనుగుణంగానే సింగరేణి సంస్థను కూడా అంచెలంచెలుగా ప్రైవేటైజ్ చేయాలనేటువంటి దాంట్లో భాగంగా ఈ మధ్య కాలంలో మరి హైదరాబాద్ కేంద్రంగానే ఈ వచ్చినటువంటి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క గారి యొక్క నేతృత్వంలో ఈ యొక్క బొగ్గు గనులను ప్రైవేటైజ్ చేసేటువంటి ప్రక్రియను ప్రారంభించడం జరిగింది. మరి దీన్ని బేషరత్